హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. కేంద్ర రాష్ట్ర రాజకీయాల మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉంది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని చెప్పాలి. దీనికి సంబంధించి కూడా అనేక అంశాల్లో అయితే కొంత వ్యతిరేకత అయితే చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో తన వ్యాఖ్యలు చాలా విరుద్ధంగా ఉన్నాయి, దళితులను కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఇండియా కూటమి నాయకులు అయితే ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పొద్దుగా కేంద్ర హోంమంత్రి పదవిలో ఉండి ఆయన ఇలా మాట్లాడడం ఏంటి? అంబేద్కర్ వాదాన్ని ఫ్యాషన్గా పెట్టుకొని జనాలు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారన్నట్టుగా మాట్లాడడం అనేది చాలా ఆస్పదనీయమైనటువంటి విషయం. ఇలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి కూడా ఇటు దళిత వర్గాలు కానివ్వండి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా బేషరతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని కూడా ఇక్కడైతే నినాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పాలి. మరి కొంత ప్లకార్డులు పట్టుకొని ఖచ్చితంగా అంబేద్కర్ అని చెప్పేసి కూడా వారు ముందుకొస్తున్నారు, తమ వాదాన్ని వినిపిస్తున్నారు. చూడండి, అసలు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పూర్తిగా కూడా మొత్తం ఇక్కడ ప్రజల నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. తమదైన శైలిలో ఇలా ఒక అంబేద్కర్ ని రచించి అందరికీ సమాన అవకాశాలు కల్పించినటువంటి అంబేద్కర్ మీద ఇలాంటి దుష్ప్రచారానికి పూనుకోవడం ఏంది? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశం ఉందా, లేకపోతే రాజకీయాలను రెచ్చగొట్టి ప్రజలను కించపరిచేలా చేయాలన్నదా? దళితులకు న్యాయం చేయాలంటే మంచి పథకాలను తీసుకురావాలి, వారి అభ్యున్నతి కోసం కృషి చేయాలి. కానీ కేంద్రం పూర్తిగా కూడా ఏదైతే హిందూ సమాజాన్ని కూడగట్టుకొని హిందూ సమాజమే ఉండాలని చెప్పేసి కూడా మిగతా ఏదైతే ముస్లిం వర్గాలు కానివ్వండి, దళిత వర్గాలను కూడా పూర్తిగా కించపరిచేలా మాట్లాడడం ఏంటి అని చెప్పేసి కూడా వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కరిజం అంటే ఒక దేశానికో లేదా ఒక ప్రజలకో సంబంధించింది కాదు. ఎక్కడైతే ప్రపంచ వ్యాప్తంగా బడు బలహీన వర్గాలు అట్టడుగున నివసించేటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఆదర్శంగా ఉంటుంది. మరి అంత ఆదర్శమైనటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్. మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ప్రజలకు హక్కులను కల్పించడంలో, వారు జీవించడంలో స్వేచ్ఛ సమానత్వాన్ని ప్రసాదించినటువంటి ఒక దేవుడు. భారతదేశానికి ఆయన దేవుళ్ళ పూజిస్తాము. ప్రతి ఇంట్లో అంబేద్కర్ బొమ్మ ఖచ్చితంగా ఉంటుంది. దేవుడితో సమానంగా పూజించినటువంటి అంబేద్కర్ను ఆయన కించపరచడం ఏంటి? ఆయన మాట ఒక ఫ్యాషన్ అయిపోయిందా అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఏంటి పార్లమెంట్లో? దేశం ఖచ్చితంగా చూస్తుంది. దేశం అంటే ప్రజలు, ప్రతి ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పేసి కూడా వారు పూర్తిగా విమర్శిస్తున్న పరిస్థితులున్నాయి. ఖచ్చితంగా బేషరతుగా ఎవరైతే కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నారో ఖచ్చితంగా ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రివర్గం నుంచి ఆయన అయితే బర్తరఫ్ చేయాలని చెప్పేసి కూడా గట్టిగా నినాదాలు అయితే ఊపందుకుంటున్న నేపథ్యంలో లిబర్టీ దగ్గర ఉన్నాం, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర అయితే మనం ఉన్నాము. దీనికి సంబంధించి కూడా మోడీ డామ్ డామ్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. అమిత్ షా ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కానీ, దళిత వర్గాల నాయకుడు కానీ పూర్తిగా అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టాచ్యూ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ దగ్గర అయితే పూర్తిగా అంబేద్కర్ అయితే పూలమాలలు వేశారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూల బాసులు వేసి ఆయనను స్మరించుకొని ఇక్కడ నుంచి ర్యాలీ కలెక్టరేట్ ఆఫీస్ కి అయితే నిరసనగా వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందిస్తారు. ఏదైతే అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా విమర్శించే విధంగా ఉన్నాయి. ఆయన మాట్లాడడం తగిన పద్ధతి కాదు. ఆయన హోంశాఖ మంత్రి పదవిలో ఉండి దేశానికి ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూలు వస్తే చూసుకోవాల్సినటువంటి వ్యక్తి కేవలం ప్రజలను కించించే విధంగా మాట్లాడడం ఏంటని ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు క్షమించరు. ప్రజలు ఖచ్చితంగా అన్ని గుర్తిస్తారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదం అయితే తీసుకొచ్చారు. ఆ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ఇది వన్ నేషన్ వన్ పార్టీ అనే విధంగా కేంద్ర బీజేపీ వ్యవహరిస్తుంది. దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు. బీజేపీకి బుద్ధి చెప్తారు. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో సీట్లు తగ్గించినప్పటికీ కూడా మోదీకి అయితే ఇంకా బుద్ధి రాలేదు. ఇలాంటి చర్యలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా వారు విమర్శిస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా అనిల్ యాదవ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక తదుపరి ఈ ర్యాలీ ఎలా సాగుతుంది, మరి 7 రోజులుగా జరుగుతుంది ఖచ్చితంగా ఈ ర్యాలీ అని చెప్తున్నారు. మరి ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు ఉంటాయి, అయితే ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఇటు ఇండియా కూటమి కానీ మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ వస్తుంది? ఖచ్చితంగా అమిత్ షా వచ్చి ఆయన క్షమాపణ చెప్తారా? ఆయన చేసినటువంటి తప్పును ఒప్పుకొని బర్తరఫ్ చేస్తారా? మరి ఏం జరుగుతుంది తదుపరి రాష్ట్ర రాజకీయాలు కానివ్వండి, కేంద్ర రాజకీయాల్లో ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? దేశంలో అయితే ఒక పెను మార్పు అయితే సంభవించే విధంగా ఉంది. మరి చూడాలి, రాజకీయాలు ఎటువైపు సంక్షేమమే ముందుకు వెళ్తాయా లేదా రాజకీయాలే ఎజెండాగా ముందుకు వెళ్తాయా చూడాలి. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇక ముందు ఎలా ఉండబోతుంది? కేంద్రంలో జమిలీ ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దాన్ని అమలుపరిచే విధంగా కూడా
కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో అనేక అంశాలను అయితే ఇలా ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలైతే దీన్ని గుర్తిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధిలో ముందుకెళ్తుందో కూడా ప్రజలు చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నాయి. ఇక చూడాలి మరి కేంద్ర హోంశాఖ మంత్రి దిగొస్తారా లేదా ప్రజలే కేంద్ర బీజేపీకి బుద్ధి చెప్తారా, మరి ఇలా అంశాల గురించి కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మా ఇంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ మీద జరిగినటువంటి ఒక అవమాన చర్యను కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలకు విరుద్ధంగా కూడా ఈరోజు ధర్నా చేస్తున్నారు. మనతో పాటు రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా దారితీశాయి, ఇండియా కూటమి తదుపరి ఏం చేయబోతుంది, కలెక్టరేట్లో వినతి పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నిశ్చయించుకుని దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా అసలు ఈరోజు ధర్నా చెప్పడానికి ప్రధాన అంశం ఏంటి? అమిత్ షా చేసినటువంటి కీలక వ్యాఖ్యలేనా? నిజంగా కూడా మీరు చెప్పిన విషయం వాస్తవం ఏంటిదంటే, ఈరోజు మేము ధర్నా చేయడానికి కారణం ఏంటిదంటే, అమిత్ షా గారు గత పార్లమెంట్ సెషన్లో రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నప్పుడు అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేసుకుంటూ మాట్లాడడం జరిగింది. అంటే ఈరోజు అంబేద్కర్ గారి పేరు తీసుకుంటే ఒక ఫ్యాషన్ అయిపోయిందని అమిత్ షా గారు దాన్ని క్రిటిసైజ్ చేశారు. ఆయన క్రిటిసైజ్ చేసే విధానం ఎలా ఉంది అంటే, ఎవరిపైన కోపం ఉంటే లేదంటే ఎవరినైనా డిస్టెన్స్ చేయాలనుకుంటే మనం బాడీ లాంగ్వేజ్ ఎట్లయితే చూపెడతామో ఆ బాడీ లాంగ్వేజ్తోని ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున, యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్లస్ బహుజన వర్గాల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, అదేవిధంగా బహిరంగంగా క్షమాపణ అడగాలని కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం ఏంటన్నా, దీని గురించి ఏం జరుగుతుంది? అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఈరోజు బాబాసాహెబ్కి జరిగిన అవమానం గురించి మాట్లాడుతున్నాం. బాబాసాహెబ్కి అవమానం జరిగింది, మేమందరం కూడా ఇక్కడ వచ్చినాము. మేమందరం కూడా అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు కూడా ఇదే విధంగా మేము ధర్నాలు కొనసాగిస్తామని. అంటే ఏదైతే హిందూ సమాజాన్ని విడదీస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం, ఒకే పార్టీ ఉండాలి, ఒకే పార్టీని ఉంచడం కోసమే జమిలీ ఎలక్షన్ అంటున్నారు. ఏంటి ఇండియా కూటమి దీనికి సానుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేది ఒక చర్చనీయాంశం. ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ యొక్క మైండ్ సెట్, బీజేపీ యొక్క ఆలోచన, దేశాన్ని అన్ని విభజించి పాలించాలని ఒక ఆలోచన బీజేపీది. మాది అలా కాదు, మేము అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మా అందరి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. ఈరోజు వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు, అవన్నీ సమయం సందర్భం వచ్చినప్పుడు పార్లమెంట్లో చర్చ అవుతుంది. చర్చ అయినాక మీతో డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పుడు పార్లమెంట్లో మొన్న ఒక ఎలిగేషన్ కూడా పెట్టారు, ఏదైతే ఢిల్లీలో 2 కేసులు కూడా రాహుల్ గాంధీ మీద నమోదయ్యాయి. అంటే గతంలో కూడా ఒక ఎలిగేషన్ పెట్టి ఆయన్ని దూరం ఉంచినటువంటి పరిస్థితులు, ఇప్పుడు కూడా అదే చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఏంటి దీనికి ఎట్లా చర్య తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? బీజేపీ ఒక ఆలోచన ఏంటంటే, కేవలం మా నాయకుడు ఒక భయం, ప్రతిసారి వాళ్ళు ఏదో రకంగా రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ కూడా రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కనీసం ఒకరిని టచ్ చేసిన విషయం కూడా లేదు. ఎందుకంటే మేము స్వయంగా రాహుల్ గాంధీ గారు వెంబడే ఉండే ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో లోపలికి వెళ్తేప్పుడు కూడా వాళ్ళతో పాటే నేను లోపలికి వెళ్ళడం జరిగింది. కనీసం ఒకరిని ముట్టుకునేది లేదు, ఒకరిని టచ్ చేసింది లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు కావాలని బ్లేమ్ చేసి రాహుల్ గాంధీ గారు మాకు పుష్ చేసిరు, దానివల్ల మేము దెబ్బతిన్నాం. వాళ్ళ దగ్గర ఎలాంటి యాక్టర్లు ఉన్నారంటే నిజంగా కూడా ఆస్కర్ విన్నింగ్ యాక్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒక వ్యక్తి మనం చూసినాం, ఇంకా ఒక ఎంపీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. అరే కనీసం ఆయనకు ఒక మరక కూడా లేదు. ఆయన నెత్తికి బట్ట కట్టుకొని అన్నీ చేసి మొత్తం అంటే డ్రామా కంపెనీ అయిపోయింది. బీజేపీ ఈజ్ నథింగ్ బట్ దేశాన్ని మోసం చేయాలి, ఏదో ఒక డ్రామా చేయాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని అడ్డంకులు తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు అందరం కూడా మేము బహుజనులకు మద్దతుగా నిలబడుతున్నాం. మా పార్టీ బహుజనుల పార్టీ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేంద్ర బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర, దీన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితుల్లో. సో ఏదైనప్పటికీ కూడా బహుజనులను కించపరిచే విధంగా, రాజ్యాంగ నిర్మాతను కించపరిచే విధంగా మాటలు మాట్లాడడం అమిత్ షాకి ఇది తగిన విషయం కాదు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఇటు రాజ్యసభ ఎంపీలు కానీ, కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, ఇటు సాధారణ ప్రజలు కూడా ప్లకార్డులు పట్టుకొని అయితే వారి నిరసనలు తెలియజేస్తున్నారు. చూద్దాం మరి
తదుపరి ఇంకా ఎలాంటి అంశాలు ఇంకా చోటు చేసుకుంటాయి, మరి ర్యాలీ కూడా నిర్వహించేది ఉంది. సో దీని వరకే కూడా మరి ఎట్లా ఉంటుంది తదుపరి అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే. పేరేనా? జగదీశ్వరరావు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ. ఏంటన్నా అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అసలు ఎటు దారి తీస్తుంది? ఈరోజు పార్లమెంట్ అంటే ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయం మీద మెట్లకు నమస్కారం చేసి మోడీ గారు ప్రమాణం చేసి పార్లమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు అంబేద్కర్ 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 అని చెప్పి హేళనగా చేస్తూ ఇన్నిసార్లు అంబేద్కర్ పేరు తీసుకునే బదులు భగవంతుని పేరు తీసుకుంటే మీకు 7 తరాలకు మోక్షం జరుగుతుందంటే ఏదైతే మనవాద సిద్ధాంతం మీద వాళ్ళైతే పుట్టిర్రో ఆ మనవాద సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం మీద రుద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ మీద ప్రేమ లేదు వాళ్ళకి, అంబేద్కర్కి క్షమార్పణ చెప్తలేరు, కనీసం మళ్ళీ దాన్నే సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ మీద బ్లేమ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చైర్మన్గా చేసింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కూడా ఎప్పుడైతే చర్చ జరిగిందో వీధి పీపుల్ అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ అనే ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని మార్చి కూడా వీధి పీపుల్ అని పెట్టినారు. అంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉందని చెప్పి ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ చేశారు. కాబట్టి ఈరోజు ప్రజానికం అందరూ కూడా శ్వేత వాయువులతోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందున్నారు. అట్లాంటి అంబేద్కర్ని అవమానపరిచారు. ఇంకా కూడా సిగ్గు శరము లేకుండా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మేము అంబేద్కర్ని అవమానించిన అమిత్ షా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ఆయనకి ఆ పదవి వచ్చింది, ఆ పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా అమిత్ షాని బర్తరఫ్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి మోడీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలానా? నమస్కారం. పేరేనా? నా పేరు కైలాష్ కుమార్, పిసిసి జనరల్ సెక్రటరీ అండి. ఏంటన్నా అసలు అంబేద్కర్ విషయంలో ఏం జరుగుతుంది అసలు దేశంలో? ఇటు కేంద్ర బీజేపీ వ్యాఖ్యానించడం, ఇప్పుడు మీరు ఈ ర్యాలీ నిర్వహించడం ఏంటి అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ర్యాలీ నిర్వహించడం ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్కు టోటలీ అగేన్స్ట్ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. మళ్ళీ అమిత్ షా గారు పార్లమెంట్ లోపల ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో అంబేద్కర్ గురించి ఒక ఫ్యాషన్ అయిపోయింది మీకు అంబేద్కర్ మాట్లాడడం అని. అది 70 ఏళ్ళ నుంచి ఆయన పేరు తీసుకొని కాన్స్టిట్యూషన్ రాసిండు కాబట్టి ఆయన పేరు తీసుకొని మేము మాట్లాడుతున్నాము. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు పార్లమెంట్లో కాబట్టి ఆయనకు అన్కండిషనల్గా నిదానంగా ఆయనకు దేశానికి క్షమాపణ కోరాలని మేము అందరం కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈవెన్ మా నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు కూడా ఢిల్లీలో పార్లమెంట్ సంభవించారు ఇదే విషయాన్ని గురించి. ఇంకా మొదలు కూడా ఇటువంటి వాక్యాలు మోదీ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు అని నేను కొడుతున్నా. సర్వ సమాజం దళితులకు అనుచిత చేసిన ప్రతి ఒక్కడు అంబేద్కర్ ఈ దేశం లోపల రచన చేసినందుకు ప్రతి ఒక్కడు అంబేద్కర్ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు అన్కండిషనల్ అపాలజీ కోరాలని మేము అమిత్ షా గారితో బీజేపీ గవర్నమెంట్తో కొడుతున్నామండి. क्या भैया आप क्या सोच रहे हैं इस बारे में? देखिए, आज जो एहतजाज हो रहा है अंबेडकर साहब के स्टैचू के पास, ये एहतजाज एक मजहबती एहतजाज है. अमित शाह का जो बयान है ऐवान पार्लियामेंट में, उसकी हम मजम्मत करते हैं और हम ये मुतालिबा करते हैं कि अमित शाह माफ़ी चाहना. तो अमित शाह को ये पता होना चाहिए कि जब ऐवान पार्लियामेंट में वो कदम रखता है, हल्फ लेता है, तो कसम खाता है दस्तूर पर, वही दस्तूर की बेइज्जती कर रहा है वो शख्स. दस्तूर को लिखने वाला, फादर ऑफ इंडियन कॉन्स्टिट्यूशन, जिसे अंबेडकर साहब कहते हैं, अंबेडकर साहब की बेहरमती करता है ये शख्स. तो हम खामोश कैसा बैठना? ये अब मेरे को बताइए, हिंदुस्तान में रह के क्या हम गांधी जी का नाम नहीं ले सकते? क्या दस्तूर का नाम नहीं ले सकते? क्या हम अंबेडकर साहब का नाम नहीं ले सकते? मगर ये फिरका परस्त सोच रखने वाले अमित शाह, इनको नफरत है अंबेडकर से, इनको नफरत है गांधी जी से, इनको नफरत है दस्तूर से, क्योंकि हिंदू राष्ट्र बनाना चाह रहे, दस्तूर को बदलना चाह रहे. एक माजी में भी आप देखेंगे कि वो गांधी जी पे निशाना ताने, गांधी परिवार पे निशाना ताने. अब उनकी जुर्रत इतनी बढ़ गई कि वो निशाना तान रहे हैं हमारे बाबा राव भीमराव अंबेडकर पर. मगर ये सख्त हम इस चीज़ की मजम्मत करते हुए एहतजाज कर रहे हैं. और ये एहतजाज अभी से नहीं, माजी में कई दिनों से चल रहा है और आगे भी चलने वाला है. अमित शाह को ये पता चलना चाहिए कि वो दिनों को ठेस पहुंचा रहा है. दलित को दर्जा दिलाने वाला, मुसलमानों को दर्जा दिलाने वाला, आदिवासियों को दर्जा दिलाने, हिंदुस्तान के हर मुकामियों को दर्जा दिलाने वाले का नाम है अंबेडकर साहब. अंबेडकर साहब की वजह से तहफ़्फ़ुज़ात मिले, अंबेडकर साहब के वजह से कॉन्स्टिट्यूशन बना, कानून बना. उनके कुर्बानियों को मद्देनजर रख के हमारे दिलों में जो आग है
तकलीफ है, हम उसका मुजाहरा कर रहे हैं। हम अपने नारों को बुलंद क्यों कर रहे हैं? क्योंकि अमित शाह क्या जो पैगाम जा रहा है वो फिरका परस्त पैगाम है। वो पूरे हिंदुस्तान को टुकड़ों में तोड़ना चाह रहे हैं। और बीजेपी का क्या मंसूबा है? वन नेशन वन इलेक्शन नहीं, वन नेशन वन पार्टी, वन नेशन वन पार्टी। तो ये चीज को दिमाग में रख के हम एहतजाज कर रहे हैं। और जब तक हमारी जान में जान है, हम अंबेडकर साहब के नाम को बुलंद करते रहेंगे। जब तक सूरज चांद रहेगा, अंबेडकर साहब का नाम अमर रहेगा। और ये याद रख लीजिए, बीजेपी, आरएसएस, हिंदू परिषद पूरे जने मिलकर निशाना तानते हैं दस्तूर पर, क्योंकि दस्तूर को बदलकर अखंड भारत बनाना चाह रहे हैं। और ये पैदावार है दामोदर सावरकर के, ये पैदावार है नाथूराम गॉडसे के। अमित शाह, क्या हम नाथूराम गॉडसे का नाम लेना? क्या हम दामोदर सावरकर का नाम लेना? दामोदर सावरकर वो जो अंग्रेजों का खबरी था, क्या हम उनका नाम लेना? आज कांग्रेस के कायदीन के जिद्दोजहद के से, कुर्बानी की वजह से हिंदुस्तान आजाद हुआ। आप आज आजाद मुल्क में हैं। और याद रखो, जब हमारे पास गोरों को भगाने की कुव्वत है, तो ये बीजेपी, आरएसएस, हिंदू परिषद, ये संघ परिवार क्या चीज है? इनको भी हम खदेड़ कर एक वक्त के बाद हिंदुस्तान से बाहर फेंक देंगे। पर हमारे डॉक्टर BR अम्बेडकर के ऊपर जो निशाना तान रहे हैं, हम उसको खत्ते बर्दाश्त नहीं करेंगे। हम ऐसी एहतजाज करते रहेंगे, बस दस्तूर के दायरे में रहकर एहतजाज करेंगे। जय अंबेडकर साहब, जय कांग्रेस, जय हिंद। చూసారు కదా అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇత కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, సాధారణ ప్రజల మాటలు అయితే విన్నాం. పూర్తిగా కూడా అంబేద్కర్ని వ్యతిరేకించే విధంగా ఉన్న ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. అమిత్ షా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని కూడా వారు బలంగా కోరుకుంటున్నారు. ఇక ఆయనకి ఏదైతే పార్లమెంట్లో ఉండేటువంటి అధికారం అయితే ఆయనకి లేదు. ఖచ్చితంగా ఆయన బర్తరఫ్ చేయాలి. మోదీ ఇది గమనించాలి. ఖచ్చితంగా మోదీ చర్యలు తీసుకోకపోతే కనుక రేపు ఇంకా ఉధృతి చేస్తాం. ఖచ్చితంగా మా ధర్నాలు కూడా కొనసాగుతాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా తప్పు. ప్రజా నాయకుడిగా ఉండి ఒక ప్రజలకు మంచి చేసినటువంటి ఒక అంబేద్కర్ దేవుణ్ణి వ్యతిరేకించడం అనేది చాలా కించపరిచే విధంగా ఉంది. ప్రజలను మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాటల్లో వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో మరి చూడాలి ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళ్తుంది. మరి ఇటు ఎన్డీఏ కూటమి కానీ, ఇండియా కూటమి కానీ వీటి మధ్య ఎలాంటి చిచ్చు రగులుతుంది, మరి ప్రజలు కూడా ఇట్లా గమనిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, మరి మోదీ కానివ్వండి, అమిత్ షా కానీ దిగొచ్చి తమ చేసిన తప్పుకు క్షమాపణ చెప్తారా లేదా, మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలియాల్సి ఉన్న నేపథ్యంలో సో చూద్దాం. మరి ప్రజలు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామ్యాన్ జయతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.